రోల్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో వేరియేషన్స్ ని చూపించి వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి హీరో అల్లరి నరేష్ గారు వచ్చేస్తున్నారు. Let's welcome 12A Railway Colony team. Hero Allari Naresh garu, heroine Kamakshi, director Nani garu, Polymera director Anil garu, and alage actor Jeevan garu. హీరో హీరోయిన్ ఎప్పుడు డాన్స్ చేసిన రెగ్యులర్ గా ఉంటుంది. జీవన్ గారును హీరోయిన్ తో చేస్తే బాగుంటదండి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అది జీవన్ గారు అదృష్టంగా భావిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన బాగా డాన్స్ చేస్తారు. అసలు మన పార్టీలో చేశారు. ఆయన దోశలు వేస్తున్నాడు. నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. ఇది 12A రైల్వే కాలనీ కదా, ఇది నా బయోపిక్ అని విన్నాను నేను. అంటే నేను రైల్వేస్ లోనే పెరిగాను. పోయి మీ బయోపిక్ తీయాలి. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎందుకు తీయకూడదా జీవన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేపు మాపో నా బయోపిక్ నువ్వు నవ్వితే మైక్ ఏదో కదులుతున్నట్టుంది, జాగ్రత్తగా ఉంటావు. ఇది ఏమైనా రియల్ స్టోరీ అండి? నాని గారు రాసిన ఆయనేనండి, ఆయన అడగాలి. అనిల్ గారు చెప్పండి. అంటే రియల్ స్టోరీ అని కాదండి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ స్టోరీస్ అండి. ఈయన ఎందుకు ఇలాంటి స్టోరీస్ కి ఇన్స్పైర్ అవుతాడు? ఇట్లాంటి బాగా పొలిమేరా 2 ఇది కంప్లీట్లీ కొంచెం హారర్ తగ్గించి ఒక థ్రిల్లర్ లాగా ప్లాన్ చేసాం అనమాట. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అండి కంప్లీట్లీ. పొద్దున్న 6 o'clock స్టార్ట్ చేస్తారండి ఆయన షూటింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా. Give him a big round of applause. ఆయన ఏ సినిమా చేసినా సరే చాలా ఫాస్టెస్ట్. మార్నింగ్ 6 స్టార్ట్ చేసామండి, నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి పెట్టేసుకుందాం. మీకు ఒక సంగతి తెలియట్లేదు, ఆయన ఒక డాక్టర్. ఆయనకి ఎవరైనా పడిపోతే ఏం చేయాలో తెలుసు. ఆయనకున్న అవకాశం ఏంటంటే ఎవరినైనా నోరు మీ అనగలుగుతారు. ఎలా? డెంటల్ డాక్టర్. దేవన్ గారు ప్లీజ్ మీరు ఎప్పుడు దయచేసి డైలాగ్స్ ఏమి రాయొద్దు సినిమా. నీకు సారీ వెల్కమ్ డ్రింక్స్ అవి ఇవ్వడం మర్చిపోయాను. రేగిపళ్ళు, చెరుగళ్ళు తీసుకోండి. రేగిపళ్ళు తినగానే మీకు చిన్నప్పటి ఏ జ్ఞాపకం గుర్తొచ్చింది ఒకసారి చెప్పండి. చిన్నప్పుడు మా మెడ్రాస్ లో లయలా స్కూల్ అని ఉండేదండి. బయటకు రాగానే అక్కడ ఉప్పు కారం వేసి మొత్తం వేసి అమ్ముతూ ఉండేవాడు. అది తీసుకున్న పొట్లను తీసుకుని నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అయిపోయింది. కరెక్ట్, అందులో పురుగులు ఉంటాయి, జాగ్రత్త. మా మధ్యలో చూసుకోవాలండి అది. అని ఎవరో చెప్పారు, నేను విన్నా. మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెరుకుగడ మీద ఉందండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉయ్యూరు అనమాట, విజయవాడ దగ్గర. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎప్పుడు చూసినా గానీ ఇయర్ లో చాలా డేస్ ఈ చెరుకు అంతా వెళ్తూ ఉంటుంది. చెరుకులు ఎలా వెళ్తా ఉంటే వెనకాల నుంచి వెళ్ళిపోయి ఆ చెరుకులు లాగేసి. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారు వాళ్ళందరూ కూర్చొని. ఈయనేనండి అప్పుడు లాగేసింది ఆ చెరుకు గళ్ళన్నీ. చెప్పండి మీరేం లాగారు నాని? మాది చింతలపాలెం అని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అండి మా ఊరు. సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టూ మొత్తం ఈ రేగి చెట్లు, సైకిల్ మీద వెళ్ళిపోయి తెంచుకొని రావడం, ఇంటికి వచ్చేసరికి 4 దెబ్బలు, బడితే పూజ. కామాక్షికి ఇలాంటివి ఏమి ఉండవు. ఐస్ క్రీమ్ తిన్నారా చిన్నప్పుడు? లేదు, ఇవే ఏప్రిల్ లో అలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అయిపోయిన వెంటనే మనకి చెరుకు మెషిన్స్ ఉండేవి కదా, ఆ ఎగ్జామ్ బాగా రాస్తే మమ్మీ అది కొనిపించేది అనమాట. అవును. ఈవెన్ చెప్పండి, మీరే కదా ఇవన్నీ కూడా ఈ రేగి మట్టిలో పెట్టి మేమందరం తిన్నవన్నీ ఆ చెట్లు మీరు నాటినవి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బండి మీద రెగ్గళ్ళు ఉంటాయి కదా, అప్పుడు నేను సంతలో బండోడ్లాగా చెడ్డీ వేసుకుని నిన్ను వేసుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ జీవన్ ఇన్ ద చెడ్డీ. మిమ్మల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేయబోతున్నాం మేము. సో ఒక టీం ఏమో మన జీవన్ గారు అండ్ మన అనిల్ గారు, నాని గారు, మీరిద్దరు ఒక టీం. సో మీరిద్దరు అటు వెళ్ళిపోవచ్చు. జీవన్ గారు మీరు ఇటు రండి, నేను ఎక్కువసేపు ఇటు తిరగండి, కెమెరాకి మొత్తం అడ్డం వస్తారు. ఓకే, సో ఈ రోజు 12A రైల్వే కాలనీ ఆడుతున్నారు కాబట్టి టీమ్ నేమ్స్ మేము రైల్వేస్ కి సంబంధించి పెడదాం అనుకుంటున్నాం. మీ చాయిస్ మీది, మీకు ఏ పేరు కావాలో ఆ పేరు మీరు పెట్టుకోండి. వాళ్ళది వెంకటాద్రి, మాది నారాయణాద్రి. నారాయణ.